ఎందుకు వారి పిల్లలను వారు అంత ఇష్టంగా ప్రేమిస్తారంటే, ఫస్ట్ వివాహమైన తర్వాత దాంపత్య జీవితంలో భార్య భర్తను ప్రేమించుకుంటారు. వారు ప్రేమలో చిగురించినదే గర్భఫలం. గర్భఫలం నుండి వచ్చే బిడ్డలు, గర్భం నుండి వచ్చే బిడ్డలు. బిడ్డలను ప్రతి తల్లిదండ్రులు ప్రేమిస్తారు. ఆకాశ పక్షులు గుడ్లు పెడతాయి. పిల్లలు వచ్చిన తర్వాత ఎంత సంతోషంగా ఉంటాయి. ఆ పిల్లల కొరకు ఆయా ప్రాంతాలు రెక్కల మొక్కలు చేసుకొని ఎగురుకుంటూ వెళ్ళి ఆహారం తీసుకొచ్చి వాటికి సమకూర్చి పెడుతూ ఉంటాయి. ఎవరి మీద ప్రేమతో? పిల్లల మీద ప్రేమతోనే పెడుతూ ఉంటాయి. పిల్లలంటే ప్రతి జాతికి, ప్రతి మనిషికి కూడా ఇష్టం లేని వాడు ఎవడన్నాడు? మూర్ఖుడు. పిల్లలు మాకు ఇష్టం లేదన్నవాడు చాలా పెద్ద మూర్ఖుడు అన్నమాట. అయితే ఇక్కడ చదవబడిన వాక్యంలో యేసుక్రీస్తు ప్రభువారు గిరేసన దేశమునకు వచ్చాడు. ఈ గిరేసనుల దేశంలోకి వచ్చినప్పుడు చాలా మంది మన విదేశాలు వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటారు. పొలపాట్లు పట్టుకుని నిలబడతారు. ఫ్లైట్ దిగగానే ఇండియా నుంచి అమెరికానో, ఆస్ట్రేలియానో, సింగపూర్ ఆయా దేశాలకు వెళ్ళినప్పుడు మనల్ని ఎవరైతే ఆహ్వానించారో, మనల్ని ఎవరైతే కబురంపి మా దేశానికి రామన్నారో, వారు ఏం చేస్తారంటే ఫ్లైట్ దిగి ఆ వ్యక్తి వస్తున్నప్పుడు వెల్కమ్ హాల్ దగ్గర నిలబడి పల్కట్ పట్టుకుని ఉంచుంటారు. ఎందుకంటే పలానా దేశం నుంచి పలానా వ్యక్తిని మేము ఆహ్వానించాం అని. ఆ వ్యక్తి ఆ పల్కట్టు పట్టుకున్న వ్యక్తి దగ్గరికి నేరుగా వెళ్ళి కౌగులించుకొని వారితో ప్రయాణమై వారి ఇంటికి వెళ్తూ ఉంటారు. ఇక్కడ కూడా ఈ వ్యక్తి జీవితంలో గెరేష్ అన్న దేశానికి వచ్చినప్పుడు యేసు ప్రభువు వస్తున్నారని ఆ దేశానికి సమాచారం లేదు. ఉందంట కదా, సమాచారం లేదు. కానీ యేసు ప్రభువు వస్తున్నారని సమాచారం ముందుగానే ఎవరు తెలుసుకున్నాడంటే, లోకాన్ని ఎలుచున్న అపవాది తెలుసుకుంది. ఎవరు తెలుసుకున్నారు? లోకాన్ని ఎలుచున్న అపవాది తెలుసుకుంది. అపవాదికి అంతా తెలుసు, తెలియదు ఏమీ లేదు. దానికి అంతా తెలుసు. ఏం తెలుసు అంటే ప్రజలను ఎలా మాయ చేయాలి, దేవుని పిల్లలను ఎలాగా భక్తిహీనులు చేయాలి, దేవుని సన్నిధి నుంచి వారిని ఎలా దూరం చేయాలో వాడి ప్రయత్నం వాడు చేస్తూనే ఉన్నాడు. అలాగనే జీవిస్తూ ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వాడు జీవిస్తూనే ఉన్నాడు, అలాగనే జీవిస్తున్నాడు. వాడు జీవిస్తూ ఏం చేస్తున్నాడంటే దేవుని పిల్లలను పాడు చేస్తూ ఉన్నాడు. ఇక్కడ గెరేషన దేశంలో సముద్ర ప్రయాణంలో ప్రభువారు గెరేషన దేశానికి వచ్చినప్పుడు, పూర్వంలో ఫ్లైట్ వెళ్ళినప్పుడు ఆయా దేశ నాయకులు, ఆయా దేశ రాజులు సముద్రం మీదే ప్రయాణము చేసి వచ్చారు. ఇక ప్రభువారు ఈ సముద్ర ప్రయాణమును చేసి గెరేషన దేశంలో కాలు పెట్టిన వెంటనే ఆయన ఎవరిని ఎదుర్కొన్నాడు? ఆయన దూరం దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడు కూడా సమాధుల వచ్చి ఆయనకు ఎదురుపడిన. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని పిల్లరా, సమాధుల్లో యవనస్తుడు జీవిస్తూ ఉన్నాడు. సమాధులు ఎవరుంటారండి? కుక్కలు ఉంటాయి, పందులు ఉంటాయి, ఇంకా అనేకమైన జంతువులు సంచారం చేస్తూ ఉంటాయి. సమాధులలో మనుషులు ఎప్పుడు సంచరిస్తారండి? తన బంధువు, తన స్నేహితులు, తనకు తెలిసిన వారు ఎవరైనా మరణిస్తే ఆ సమాధి చేయబడే రోజున సమాధుల దగ్గరికి వెళ్ళి విచారాన్ని వ్యక్తపరిచి కాస్త కొంతసేపు ఆ సమయం సమాధి పూర్తయ్యే వరకు అక్కడ నిలబడి కొన్ని మాటలు వచ్చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ అలా కాదు దేవుని పిల్లరా, సమాధుల్లో నివాసం చేయించున్నాడట. స్తోత్రం కలుగుతారు. ఎవరు? యవనస్తుడు ఏం చేస్తున్నాడు? సమాధుల్లో నివాసం చేయించున్నాడు. సమాధులే తన గృహం, సమాధులే తన ఇల్లు, సమాధులే తన ఐశ్వర్యమైన జీవితం అనుకుంటున్నాడు. అది అతను తప్ప
కానే కాదు. అతను మానసికంగా బాగాలి. అందుకే బాగోకపోతే చాలాసార్లు చాలా మంది ప్రయత్నం చేశారు, బంధువులు ప్రయత్నం చేశారు, తల్లిదండ్రులు ప్రయత్నం చేశారు అతను బాగు చేయించాలని. అతను అలా ఉండకూడదని. అతను అలా ఉంటే తల్లిదండ్రుల హృదయము బాధతో వేదంతో, ఏంటి మా కర్మ ఎలా అయిపోయింది, మాకేంటి ఎలాంటి బిడ్డ పుట్టాడు, మా పరిస్థితులు ఏంటి అని వారిలో వారు కృంగిపోతూ ఏం చేశారంటే గ్రామస్తులు కొందరు ఏం చేశారు, సంఖ్యలతో బంధించారట. ఎందుకు బంధించారంటే అతను వచ్చేపోయేవారిని కొడుతున్నాడు, అతను వచ్చేపోయేవారి మీద పడిపోతున్నాడు. ఇంకా అతను చూసి అందరికి భయం వేస్తుంది. అయితే కొంతమంది ధైర్యం చేసి, ఇలా కాదురా, ఇలా కాదు, మనం చేయాల్సింది ఒకటి ఉంది. ఏం చేయాలి? అతని సంఖ్యలతో మనము బంధించాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. దేవుని సన్నిధిలో చాలా మంది ఎలా ఉంటుంటారంటే దేవుని సన్నిధిలో కట్టబడినట్టు ఉంటారు కానీ కట్టబడరు. దేవుడితో నివసిస్తున్నట్టుంటారు కానీ నివసించరు. దేవుడు కావాలని వస్తున్నారు కానీ దేవుడితో నడవలేకపోతున్నారు. పరిశుద్ధ దేవుడు వాక్యం సెలవుస్తుంది కదా, నీవు ఈ లోకంలోనే సంఖ్యలతో కట్టబడి ఉన్నావు, నీవు ఈ లోకంలోనే బంధకాలతో బంధించబడి ఉన్నావు. వాటి నుండి నీకు విడుదల కలగాలి. యేసు నామములో విడుదల కలగాలి. ఆమేన్, ఆమేన్. యేసు నామములో కట్టబడిన సంఖ్యల నుంచి మనకు విడుదల కావాలి. నిన్న ఒక చోటుకి వెళ్ళారు, మారు మనసు పొందారు, జాగ్రత్తగా ఉన్నారు, అంతా బాగా చేసుకుంటున్నారు. అయితే తల్లి పిల్లకి దగ్గర కూర్చోబెట్టి అరిచేతిలో కొన్ని బొట్లు పెడుతుంది. ఏం పెడుతుంది? అదేనండి గోరింటాకు అంటారు కదా. ఏం చేస్తుంది? చక్కగా కూర్చోబెట్టి తల్లి చేతిలో గోరింటాకు పెడుతుంది. నన్ను చూసి ఏం తెలియదు పారిపోయాడు. నన్ను చూసి పారిపోవడం కాదు కదా, నీకు అంత భయము, అంత భక్తి ఉంటే పెట్టించుకునే నీకు సిగ్గు లేదు, పెట్టే వ్యక్తికి సిగ్గు లేదు. మన దేవుడి పేరు వాళ్ళకి రక్షణ పొందారు. లోకం మనలోనికి రాకూడదు, మనలో లోకంలోకి వెళ్ళకూడదు. మనం ఏం చేయబడిన వారు? ప్రత్యేకించబడిన వారు. స్తోత్రం కలుగుతారు. ప్రత్యేకించబడిన మన జీవితాలు పాస్టర్ గారు చూసి భయపడటం కాదు, అది నటనట, అది వేషధారణ. వేషిని క్షమిస్తారు కానీ వేషధారిని క్షమించరు. అంటే దానికి మళ్ళీ ఏమైందంటే వేడి తగ్గిద్దని ఏంటంట, గోరింటాకు పెడితే వేడి తగ్గిద్దంట. తగ్గిద్దండి కదా, పెట్టుకోలే భ్రమ, పెట్టుకోలేని ఆశ. సరే, వేడి తగ్గితే ఎట్లా పెట్టుకోవాలి? గోడకు పేడ రాసినట్టు రాసేసుకోవాలి, అంతేనా? గోడకు పేడ రాసినట్టుగా రాసుకోవాలి. వేళ్ళని అందంగా ఎందుకు పెట్టుకోవాలి? వేడి తగ్గింది, మీ భాషలోనే వస్తున్నాను. వేడి తగ్గింది, వేడి తగ్గాలంటే ఎలా ఉండాలి? పేడ రాసినట్టు రాసుకోవాలి. గోడ పేడ అలుగుతారు కదా, అలా అలుగేసుకోవాలి. తగ్గిపోయింది. చక్కగా నైస్గా ముద్దలు 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 పెట్టి దాన్ని ఏమంటారు? అలంకరణ అంటారు కాదంటారు. అలంకరణ, అలంకరణ. చాలా బాధ అనిపించింది. అయ్యో, ఈ మార్పు నేను గృహాలుగా నేను వస్తుంది అనుకున్నా. మార్పు చెందని గృహాలు పెడితే మనం కూడా మార్పు చెందిపోతాం, మనం కూడా బలహీనమవుతాం. వాస్తవం అని ఏదో ఎవరో చెప్పారు కదా, వాస్తవం అని. ఎందుకంటే 6 నెలలకు వీళ్ళు వాళ్ళు అయిపోతున్నారు. వాక్యం తెలుసు, ప్రార్థన తెలుసు, సత్యం తెలుసు, సమస్తం తెలుసు, తెలిసి దేన్ని మర్చిపోలేకపోతున్నారు? లోకమైన సంఖ్యలో నీలో ఉన్నాయి, లోకపు సంఖ్యలో నేను బంధించి ఉన్నాయి. ఈ వ్యక్తిని ఏదో బంధించారు, ఇతనికి దురాత్మను పట్టినాయి కాబట్టి, ఈ దురాత్మ సమూహంలో నుంచి అతను ఎవరు విడిపించలేకపోతున్నారు కాబట్టి, అతను ఎవరిని పడితే వారిని రొక్కుతున్నాడు, కొరుకుతున్నాడు, కొడుతున్నాడు కాబట్టి ఈ అవస్థని దూరంగా తీసుకెళ్ళి పడవేసి సంఖ్యలతో బంధించాడు. అతను ఎక్కడ నివాసం చేస్తున్నాడు? వాడు సమాధుల్లో. వాడు ఎక్కడ ఉంటున్నాడు? వాడు సమాధుల్లో వాసము చేసేవాడు. వాడు సమాధులలో వాసము చేసేవాడు.
ఎక్కడ ఉంటాడంట? ఆయన తీసుకొచ్చి శుభ్రంగా ట్యాంక్ నీళ్ళు పెట్టి స్నానం చేయించి మంచి పట్టు వస్త్రం వేసి కూర్చోబెట్టిన వాడి ఇల్లు ఎక్కడ? వాడి ఊరి పేరేంటి? సమాధులు. వాడి ఇంటి పేరేంటి? సమాధి. ఇక అక్కడే మనసు నెమ్మది ఉంటుంది. హల్లెలూయా. ఎక్కడ నెమ్మది ఉంటుంది? సమాధి. సమాధి దేనికి సూచన? మృత్యువుకు సూచన. సమాధులు ఎవరుంటారు? చనిపోయిన వారే ఉంటారు. దేవుని పిల్లరా, చాలా మంది ఆత్మీయ జీవితంలో సమాధులు అయిపోయారు. ఆత్మీయ జీవితంలో చచ్చిన వారు ఏంటి? వారు మాకు దేవుడు ఏం చేశాడు? దేవుడు మాకు ఇచ్చినది ఏంటి? దేవుడు ఏదో మేము పొందుకున్న మేలేంటి? దేవుడు మాకు లేడు, మాకు బాగాదు, మాకు జబ్బు, మాకు బాగాదు, మేము ఇంతే. ఎవరి కోసం బాగాదంటే మీరు సమాధులు తెచ్చారంతే. ఎక్కడ తెచ్చారు? సమాధులు తెచ్చారు. ఇక మీకు బాగా ఎప్పుడు బాగా చేస్తున్నావు? ఎందుకు బాగాదంటే మీరు సమాధులనే కోరుకుంటున్నారు. సమాధి భౌతికంగా విశ్రాంతి జీవితం. అది సమాధి భౌతికంగా విశ్రాంతి జీవితం. చచ్చినవాడు ఎక్కడ బ్రతుకుతాడా? చెప్పండి. చచ్చినవాడు ఎప్పటికీ బ్రతకనే బ్రతకడు. కారణం ఏంటి? అతడు తిరిగి లేవడు. స్తోత్రం కలుగుతుంది. మరి ఇక్కడ బ్రతికున్న యవనస్తుడు, ఈ బ్రతికున్న యవనస్తుడు తన జీవితానికి ఏమి ప్రధానం ఎంచుకున్నాడు? తన జీవితంలో ఏమి ప్రధానం ఎంచుకున్నాడు అంటే అతనికి తెలియదు సమాధుల్లో ఉంటున్న సంగతి. ఈ యవనస్తుని కొన్ని దురాత్మలు ఆవరించినాయి. హల్లెలూయా. ఆవరించినాయా లేదా? చదవండి మాట. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధుల్లోను కొండలలోను కేకలు వేయచ్చు తను తాను రాళ్లతో గాయపరుచుకొని చూడెను. స్తోత్రం కలుగును గాక. ఏం చేస్తాడంట? అయితే ఇతను ఆవరించింది ఎవరంటే మనం చూస్తే 6వ వచనం చదువుతాం. వాడు దూరం నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుకోమని దేవుని పేరిట నీకు ఆనబెట్టుచున్నానని. హల్లెలూయా. ఆయన అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచిపోమని వానితో చెప్పి స్తోత్రం కలుగుతాడు. ఇక్కడ అపవిత్రాత్మ కూడా ఎవరి పేరు చెబుతుంది? ఏం చెబుతుంది? యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుకోమని దేవుని పేరు నీకు ఎవరు తెలుసు? దేవుడు. చెప్పండి. అపవాదికి కూడా, అపవాదికి దేవుడు తెలుస్తున్నాడు. దేవుడు ఆలోచించి నీకు దేవుడు తెలియదు. స్తోత్రం కలుగుతుంది. అపవాదికి దేవుడు తెలుస్తున్నాడు. కానీ మేము రక్షించబడ్డాం, మారుమాసు పొందాం, పాటలు పాడతాం, ఆరాధన చేస్తాం, అయ్యగారు కనబడతాం, గుళ్ళో కనబడతాం, చెప్పుకుంటాకే ఉపయోగపడతారు. కానీ మీకు దేవునితో పని లేదు. మీరు మారు మనసు లేని రకాలు. దెయ్యమైన దేవుని వేడుకుంటుంది, దెయ్యమైన దేవుని గురించి చెబుతుంది. నీకు దేవుడు భయం ఉండదు, దెయ్యం భయం ఉండదు. ఇంట్లో కూడా భయం మాత్రమే ఉండదు. ఎందుకు? ఏమనంటే నువ్వెంత నీ బతికెంతలో, కాకపోతే నా జీవితం నా ఇష్టం. ఈ రోజులు ఏం నేర్చుకున్నారండి? ఈ రోజులు ఎలా మాట్లాడుతున్నారు? మా జీవితం మా ఇష్టం అంటున్నారు. మూర్ఖపు మాటలు మాట్లాడుతున్నారు. దేవుని పిల్లలు అలా మాట్లాడటం సరైన పద్ధతి కాదని దేవుని యొక్క వాక్యపు విశేషణ సంగతి. ఎందుకు నీకు లోకాశలు? ఎందుకు లోక సంబంధమైన సంఖ్యలు? ఎందుకు నువ్వు దాని మీద మనసు వచ్చావంటే నిన్ను బట్టి అంటండి. పైకేమో నవ్వుతా వందనాలు, పైకేమో తెల్లబట్టు, హృదయం అంతా సంఖ్యలు. ఏ సంఖ్యలు? లోకమైన సంఖ్యలు చక్కగా బంధించుకొని
ఆ బంధకాలన్నీ ఉండిపోయారు. అందుకే మేళ్ళు జరిగేమ్మా జరిగే. ఏ బంధకాల్లో ఉండాలి మనం? క్రీస్తు యేసు శిలువ సంబంధికులుగా బతకాలి. హల్లెలూయా. ఏ సంబంధికులుగా? క్రీస్తు యేసు సంబంధికులుగా బ్రతకాలి. యవనస్తుల్ని చాలా మార్లు అదుపు చేయాలని చూశారు. కానీ యవనస్తులు ఎవరుంటున్నారు? అపవిత్ర ఆత్మలు నివాసం చేస్తున్నాయి. గెరషణ దేశానికి రావడంతోనే ఆయన ఎదుర్కొన్నది ఎవరు? సమాధుల్లో సంచారం చేస్తున్న ఆ యవనస్తులు. ఆ యవనస్తులు ఎదుర్కొన్న యవనస్తుల్లో ఉన్న దురాత్మలు ఎదుర్కొంటున్నాయి. వాయ్ ఏమైంది? ఎందుకు అవి ఎదుర్కొన్నాయంటే, ఇక మాకు నివాస స్థలము ఉండదు. ఎక్కడ ఉండదు? ఆ యవనస్తుల్లో ఈ యవనస్తుల జీవితంలోకి మేము ఉండటానికి వీలుండదు. ఎందుకంటే సర్వోన్నతుడైన దేవుని కుమారుడు వచ్చాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. ఇది ఎవరు చెబుతున్న మాట? ఇది ఎవరు పలుకుతున్న మాట? స్వయంగా దురాత్మ పలుకుతున్న మాట. యేసుని గూర్చి ఈ రోజు చాలా మంది అంటున్నారు. చాలా మంది నానా రకాలుగా మాట్లాడుతున్నాడు. మన ప్రభు యేసుని గురించి ఏమంటున్నాడంటే, ఆయన అట్లాంటి వాడు, ఆయన ఎట్లాంటి వాడు, ఆయన జన్మ ఇలా, ఆయన జన్మ జీవితం ఇలా, ఆయన పుట్టింది అలా ఇలా అని రకరకాల రోగం మాట్లాడుతారు. మాట్లాడుతున్న వారందరికీ ప్రశ్నార్థకమైన దేవుని వాక్యం ఒకటే సెలవిస్తుంది. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. స్తోత్రం కలుగుతుంది. ఎవరు పలుకుతున్నారంటే అపవాదైన సాతాను పలుకుతుంది మాట. ఎవరు పలుకుతున్నారంటే దురాత్మ పలుకుతుంది. దురాత్మకి ఎవడో లంచం ఇవ్వలేదండి. ఆమేన్. చెడా నువ్వే మాకు ఓటేయని ఓటు కోసం డబ్బులు ఇస్తున్న రహస్యంగా ఇక్కడ నీవు ఇలా చెప్పు, మేము వస్తున్నానని యేసు ప్రభువారు ముందుగా ధనం పంపించాడా? పంపలా. వాళ్ళకే తెలియదు. వారికే తెలియదు. తెలుసా ఏమా నాయన చూడాలి. వాళ్ళకి తెలుసా? గెరషణ దేశానికి యేసు ప్రభువారు వస్తున్నాడని వాళ్ళకి తెలుసా? వారిని పలుకట్టు పట్టుకొని ఉంచున్నారా? అబ్బాయి పట్టుకున్నారా? వారికి తెలియదు. కానీ ఒకడికి మాత్రం తెలిసింది, వాడే దురాత్మ. దురాత్మ అంటున్న మాట ఏంటంటే, చెప్తున్న మాట ఏంటంటే యేసు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. యేసు సర్వోన్నతుడగు దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకోమని దేవుని పేరిట నీకు ఆనందించున్నాను. బిగ్గరగా కేకలు వేస్తున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. దాని కేకలు ఎలా ఉన్నాయి? చాలా గట్టిగా కేక వస్తుంది. నేను దేవుని బట్టి నీకు ఆనబెట్టి చెబుతున్నాను. ఎవరు పెట్టంట? దేవుని పేరు. రావద్దు రావద్దు రావద్దు. ఎక్కడికి రావద్దు? నీ వస్తే ఇక నాకు జీవితము, ఈ అవనస్తుల్లో నేను ఉండడానికి నాకు అవకాశము ఉండదు. పోగొట్టుకుంటానికైనా ఇష్టపడతారు దేవుని శక్తిని. దేవుని ఆత్మను విడిచిపెట్టుకోవడానికైనా ఇష్టపడుతున్నారు. కానీ లోకపు సంఖ్యలను మాత్రము తెంచుకోలేకపోతున్నారు. మనలో ఉండకూడాల్సింది లోకపు ఆచారాలు మనలో ఎల్లప్పుడూ కనబడకూడదు. లోక భాషను మనలో నివాసము చేయకూడదు. మనము బలహీనమే అంటే మనం ఏదో ఒక సంఖ్యలతో బంధించబడుతున్నాం. దాన్ని జ్ఞాపకం చేసుకున్నట్టునే వెంటనే ఏం చేయాలంటే దేవుని సన్నిధికి వెళ్ళి మోకరిల్లి ప్రార్థన చేయాలి. యవనస్తులు చాలా సంవత్సరాల నుంచి సమాధుల్లో అతడు తింటున్నాడో తినటం తెలియదు. కానీ ఈ దురాత్మలు ఏం చేసింది తెలుసా? రాళ్లతో తను రక్కుకొని రక్తము కారే వరకు గాయపరుస్తుంది. స్తోత్రం కలుగును గాక. వాస్తవంగా మనం నడుస్తూ ఉన్నప్పుడు మనకు ఒక చిన్న ఎదురు దెబ్బ తగిలితే మనం ఎంత నేర్పిస్తాం? అమ్మా అంటాం, నాన్న అంటామా? చెప్పండి. వెంటనే మనకు బాధ కలిగిన వెంటనే, నొప్పి కలిగిన వెంటనే, దెబ్బ తగిలిన వెంటనే మన మనసు వెంటనే ఎవరు స్పందిస్తుంది? అమ్మా. మరి ఇక్కడ ఇతడు గాయపరుచుకుంటున్నాడు, రక్తం కారిపోతుంది.
మరి అమ్మని స్మరించలేదా? కారణం ఏంటి? అతనికి తెలియదు. చూస్తూ చూస్తూ మన దేహాన్ని మనము గాయపరచుకోలేం. శుద్ధి తీసుకుని అలా గోడకు మేలు కొడుతూ ఉన్నప్పుడు పొరపాటున ఆ వేలి మీద శుద్ధి దెబ్బ తగిలితే ప్రాణం విలవిలవిల్లాడిపోతుంది. అల్లాడిపోతాం, అబ్బా అని అక్కడే ఏర్పడుతున్న అలాగే కూర్చుండిపోతాం. కానీ దేవుని పిల్లరా, వీడు చేయించిన పని తెలుసా? ఇంత సుందరుడు, చక్కని అందగాడు యవనస్తుడు. ఆ యవనస్తుడిని ఏం చేస్తుంది? చెప్తారా? ఏం చేస్తుంది? వాడు ఎల్లప్పుడూ వచ్చిన చెప్పు. 5వ అధ్యాయం వద్ద వచ్చిన చెప్పాయా? చదువు. వాడు ఎల్లప్పుడూ, చూడండి, వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు తాను రాళ్ళతో, అక్కడి నుంచి చదవాలి, ఎన్నాళ్ళు నుంచి ఉంటున్నారు. తాను రాళ్ళతో గాయపరచుకొనుచుండెను. స్తోత్రం కలుగుగాక. ఏం చేస్తున్నాడు? రాళ్ళతో గాయపరచుకుంటున్నాడు. ఇప్పుడు నేను వెళ్ళి రాళ్ళతో గాయపరచుకుంటావా? ఏమంటావు? ఏం పాస్టర్ గారు ఏం మాట్లాడతాను నేను రాళ్ళతో కొట్టుకోవడం ఏంటి? సరే, ఒక వ్యక్తిని వేరే వాళ్ళు తీసుకొచ్చి పట్టుకొని వాడే రాళ్ళతో మన గాయపరిచి ఊరుకుంటాడా? చెప్పండి. ఊరుకోడు. ఎందుకు ఊరుకోడు? అందరూ మంచి మనసుతో ఉన్నారు, వాళ్ళ దురాత్మలు పట్టలేదు. స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. తాను రాళ్ళతో గాయపరచుకొనుచుండెను. వాడు దూరం నుండి, ఎక్కడి నుంచి? వాడు దూరం నుండి యేసుని చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, సర్వలోకాన్ని ఏలే అధికారి, శరీర సంబంధిగా ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి రోగులను బాగు చేస్తున్నాడు, గుడ్డి వారికి చూపిస్తున్నాడు, కాళ్ళు లేని వారికి నడవని కాళ్ళిస్తున్నాడు, ఊచ చేతులు లేని వారికి మంచి చేతులు ఇస్తున్నాడు, చనిపోయిన వారి సైతం బ్రతికిస్తున్నాడు. కానీ గెరేసన దేశంలో ఒక విచిత్రమైన మనుషుడు ఎదురుపడ్డాడు. ఆ మనుషుడి పేరే, ఆ యవనస్తుడి పేరే దురాత్మల ఆవరించిన వాడు. స్తోత్రం కలుగుగాక. వాడు అంటున్నాడు, మీరు ఎంతమంది అన్నప్పుడు, మేము సేన అనగా 100 మందికి పైగా, మేము గొప్ప గుంపై ఉన్నాం. ఒక గుంపే ఒక యవనస్తుని అలాగ పట్టేసుకుంది. గుంపే యవనస్తుని పాడు చేస్తుంది. యవనస్తుని పాడు చేస్తున్నప్పుడు వాళ్ళ ప్రయత్నాలు చేయలేదంటారా? వారి ప్రయత్నాలన్నీ చేశారు, కానీ వారి ప్రయత్నములలో తల్లిదండ్రులు ఓడిపోయారు, స్నేహితులు విసిగిపోయారు, చిన్నమ్మ పెద్దమ్మ పెద్దనాన్న పెద్ద అయిన వారందరూ కూడా విసిగిపోయారు, బంధుజనం రక్త సంబంధాలు తీసుకుపోయారు. కానీ ఆ యవనస్తుడి జీవితం సమాధుల్లోనే శాశ్వతంగా ఆనందంగా ఎవరికి? దురాత్మలకు ఉంది. దురాత్మలు అరే ఎంత చక్కగా దొరికేవారు నాకు, చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే సమాధుల్లోనే అలాగే పండబెడుతున్నాడు. సమాధుల్లోనే ఆ పందులు తింటున్నదనే, ఆ కుక్కలు తింటున్నదే తింటూ జీవింపజేస్తున్నాడు. నాకు తెలిసి ఒంటి మీద వస్త్రాలు ఉన్నాయో లేవో కూడా తెలియదు. సంఖ్యలతో కట్టేశారు. ఆ సంఖ్యలు కూడా ఏం చేశారంట? సంఖ్యలు కూడా తెంపివేసినాయంట. ఎవరు తెంపివేసింది? దురాత్మ సమూహం. మనుషులు కట్టిన సంఖ్యలు ఏం చేస్తున్నాయి? మనుషులు కట్టిన సంఖ్యలు ఏం చేస్తున్నాయి? తుత్తునీలుగా తెంచి పారవేస్తే స్తోత్రం కలుగునుగా. వాటికి ఎంత శక్తి చూసారా? ఎవరిని బారేసిన శక్తి? గొలుసులు కూడా తెంపేసే శక్తి ఎవరికి ఉంది? దురాత్మ సమూహం ఉంది. స్తోత్రం కలుగునుగా. దేవుని పిల్లరా, బందీ అయిపోయిన ఆ యవన జీవితం ఇక బాగుపడదు. ఆ దేశంలో వారందరూ అనుకున్నారు, ఆ ప్రాంతంలో వారు అనుకున్నారు, ఆ పట్టణంలో వారు అనుకున్నారు, తన తల్లిదండ్రులు అనుకున్నారు, తన రక్త సంబంధికులు అనుకున్నారు. కానీ వీరెవ్వరికి తెలియని ఒక జీవితం. అతడు విశేషముగా యేసుక్రీస్తు నామములో రక్షణ స్వస్థత పొందాలని ఎవరికి తెలియదు. స్తోత్రం. అతడు విశేషముగా దేవుని పేరిట రక్షించబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక.
హల్లెలూయా. సర్వోన్నతుడైన యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, స్తోత్రం కలుగును గాక. ఎవరు చెప్తున్న పదం ఇది? ఎవరు పలుకుతున్న పదం ఇది? దురాత్మ పలుకుతుంది కానీ దేవుని యందు భయభక్తులు కలిగిన పలకలేకపోతున్నారు. ప్రభువా మమ్మల్ని విడిపించయ్యా, ప్రభువా ఈ లోకపు సంఖ్యలు మేము బందీలైపోయాము, ఈ లోకపు సంఖ్యలు మాలో నుంచి తెగగొట్టు ప్రభు అని ప్రార్థన చేయలేకపోయి బ్రతుకులైపోతున్నాయి. మనం భయపించమంటారు. మాకు బాగాలేదు, మాకు ఆశీర్వాదం రావట్లేదు, మాకు అది జరగట్లేదు, ఇది జరగట్లేదు. నువ్వు ఎందుకు బాగుపడతావు? బాగుపడవు. ఎందుకు బాగుపడవు అంటే నీలో లోక సంబంధమైన సంఖ్యలు కట్టబడి ఉన్నాయి. నీవు లోకానికి మొదటి ప్రాధాన్యత ఇస్తావు, నువ్వు లోక వార్తకి ప్రథమ స్థానం ఇస్తావు, నీవు లోక భాషకి ప్రథమ అడుగు ఇస్తున్నావు. కుదరదు కదా ఇవన్నీ దేవునికి. ఇవన్నీ దేవునికి ఇష్టం లేని పనులు కదా. ఈ క్రియలన్నీ ప్రభు మెచ్చని పనులు కదా. అయితే లోకంలో దురాత్మల చేత బందీ అయిన ఆ గ్యాసన యవనస్తుడు దేవుని సన్నిధిలో ఎప్పుడు మోకరించి ప్రార్థన చేసినవాడు కాదు, అతనిలో ఉన్న దురాత్మను మోకరించి స్తోత్రం కలుగును. సభ్యుడు దేనామా ఇవ్వదమా? ఎవరు మోకరించాడు? ఎవరు మహిమించారు? ఎవరు వేడుకుంటున్నారు? దురాత్మ. ఇప్పుడు దాకా కింగ్ లేకుండా ఇప్పుడు దాకా ఎట్లుంది? కింగ్ ఆఫ్ ద కింగ్ అంటుంది అన్నా. నాకు ఎదురే 100 మంది ఊరోళ్ళని తెలియనా ఈడొక్కడే జూడించుకొని సభ నుంచి మట్టి కదులుకుంటూ వస్తుంటే 100 మంది నమస్కారం చేసే పారిపోయారా? చెప్పండి. ఒక్కడొక్కడు బాబరే ఆడొస్తున్నాడా సమాధుల్లో వాడు. ఎవరు పెట్టిన పేరేంటి? ఎవరు పెట్టిన పేరేంటి? సమాధుల్లో నివాసం చేసేవాడు. ఇంకా చూసి 100 మంది ఉండదా? ఏడు అవస్థలే. కానీ 100 మందిని కూడా ఒక చేతితో తిప్పి ఇసిరి దానికి అంత శక్తి ఉంది. చూసారా అంత బలం ఉంది? ఒరే సమాధుల్లో ఉన్నాడు వస్తున్నాడా? ఇదేది దూరుగానే మట్టి దులుపుకుంటా వాడి దగ్గర 2 అడుగులు వేసాడు ముందుకెట్ట. వాడి దగ్గర 2 అడుగులు ముందయ్యగానే వీళ్ళందరికీ బట్టి చెమటలు పట్టింది. భయం. మాట్లాడే దేవుడికి భయపడలేదు కానీ ప్రాణాలు తీసే దురాత్మలకు భయపడుతున్నారు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంతమంది భయపెట్టినా ఈ దురాత్మ ఎవరిలో పడుతుంది? వాడు చెప్పండి, ఎవరిలో పడుతుంది? అయితే మనం చదువుదామా? 7వ వచనంలో 2వ లైన్ చదవండి. దేవుని పేరిట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేస్తున్నాం. స్తోత్రం కలుగును గాక. ఎవరి పేరిట? నాతో నీకేమి పని? నాతో నీకేమి పని? నాతో నీకేమి? ఎవరైనా తప్పుతో నడుస్తున్నారు ఈ రోజులో మనం చెప్పవలసిన లేదని అవసరం లేదు. ఎవరైనా తృప్తిలో నడుస్తున్నారు ఇంట్లో, మన వ్యక్తి ఎవరైనా ఇంట్లో సడన్ గా పట్టండి, ఆ వ్యక్తి ఇద్దరు సంభాషణ చేస్తున్నప్పుడు అనుకోకుండా యజమాని వచ్చాడు అనుకోండి, వ్యక్తి మొహం ఎలా ఉంటుంది? చాట్లో పెట్టిపోయి ఏంటి ఎప్పుడు వచ్చేసారు? ఇప్పుడే రావు కదా, ఏంటి అంత తొందరగా వచ్చేసారు అంటే ఎప్పుడు వస్తాడో తెలుసు, ఎన్నింటికి వస్తాడో తెలుసు. ఇప్పుడు రాడు కాబట్టి నా జీవితం, నా ఇష్టం, నేను ఏదైనా చేయొచ్చు కదా. ఎవరు రావట్లేదు? ఎవరు రాడు? యజమాని వెళ్ళిపోయాడు. యజమాని వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? కష్టపడి మనం పోషించడానికి తండ్రి లేడు, తల్లిదండ్రులు ఇద్దరు వెళ్ళిపోయారు. ఆ ఎవరి బిడ్డ ఇంట్లో ఉంది. సరే సడన్ గా తల్లి వచ్చింది. ఎవరి బిడ్డ వేరే వాడితో ఉంది ఇంట్లో. ఆ తల్లి చూసి ఆ ఎవరి బిడ్డ ఏం చేస్తుంది? కలవరపడిపోయింది, భయంతో ఒరిగిపోతుంది. కానీ ఆ ఒక్కరోజు మరుసటి రోజు మరలా యథావిధిగానే బ్రతికిస్తున్నారు. దైవజనానికి మాది కాదు భక్తి,
అభిమానాన్ని ఉన్న ప్రభుభక్తి కాదు, భర్త ఉన్న ప్రభుభక్తి భర్త లేని ప్రభుభక్తి కాదు, భార్య ఉన్న ప్రభుభక్తి భార్య లేని ప్రభుభక్తి కాదు. నిన్నెప్పుడు చూస్తున్న దేవుని బట్టి భక్తి మనం చేయాలి. స్తోత్రం కలుగుతాయి. హల్లెలూయా. వీళ్ళ కళ్ళు మూయొచ్చు, వీళ్ళ కళ్ళు మూసి బ్రతకొచ్చు, కానీ దేవుని నేత్రాలు మూసి మనము బ్రతకలే. ఆశీర్వాదం కావాలి కదా, దీవెనలు కావాలి కదా, మనము సకల సౌభాగ్యములను అనుభవించాలి కదా. అనుభవించాలంటే మనలో ఉన్న లోకపు పాప సంఖ్యలు యేసునామములో తిరుగును గాక. దగ్గర చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కలిపి చెప్పాలి నోరారా హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కడ కేకేసినప్పుడు అందరూ కేకేయాలి, అది దేవునికి మహిమ. హల్లెలూయా. దేవుని పిల్లరా, ఇక్కడ ఎవరిని ఎడుకుంటున్నాడు? ఏమంటున్నాడు? నన్ను బాధపరచుకోమని దేవుని కంటే కానబెడుతున్న బిగ్గరగా కేకేస్తాడు. ఎవరిని బాధపరచకూడదంట? అబ్బో నేనండి. ఎవరిని బాధపరచకూడదంట? ఈడేమో ఈ యవనస్తుని బాధపరచవచ్చు, ఈడేమో ఈ రక్తంలో తాగొచ్చు, ఈ శరీరం అంతా రొట్టి నలగొట్టవచ్చు, రుబ్బురోలో పిండేసి రుబ్బినట్టుగా రుబ్బవచ్చు. ఎవడు? దురాత్మ. ఈడు కొన్ని కుటుంబాలను పట్టిన దరిద్రం. మా ఇంటికి దరిద్రం పట్టింది పోవటం లేదంటే నీ ఒంటిలో ఉంటున్నాడు. ఇది వాస్తవం. నేను ఎంతమంది ఏర్పాటు చేస్తా, ఐ డోంట్ నెవర్, నువ్వే ఫీల్ అవ్వద్దు. నేను ఎంతమంది జీవితాలైనా ఆర్గం చేస్తాను, నేను ఎంతమంది జీవితాలైనా పాడు చేస్తాను, నువ్వు మాత్రం బాధపడదు. ఎవరు బాధపడకూడదు? తన పోలిక చొప్పున నిర్మించుకొని ఆయన కృష్ణుడిగా చేసుకొని ఆయన కాచిన శిలువ రక్తములో వారికి రక్షణ ఇచ్చి మారు మనసు పొంది వారు యేసుక్రీస్తునామమును ఎరిగి ప్రభు శరీరం తీసుకుంటూ ఆయన రక్తం తీసుకుంటూ ఉండాలి. వీళ్ళని చిన్న 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 ఆశల నుంచి పెద్ద ఆశలు చిన్న గ్యాలం వేస్తారు. మొదటిగా వాడు గ్యాలలో వేయచ్చు, ఉరులో వేయచ్చు, వలలో వేయచ్చు ఉన్నాడు. అక్కడ నీకేదో నీ మనసు చిన్న గ్యాలం వేస్తారు. అక్కడి నుంచే ప్రారంభమైంది ఆత్మీయ పతనం. అక్కడి నుంచే పతనము ప్రారంభమైంది. ఇప్పుడు ఏమంటున్నాడు? నేను ఎవరినైనా చదువయ్యా ఏమంటున్నాడు? నన్ను బాధపరచమని దేవుని పేరటి బాధపెట్టుచున్నానని చెప్పుకుంటుంది. దేవుని పేరు చెబుతుంది. నువ్వు సర్వోన్నతుడు దేవుని కుమారుడు అని నాకు తెలుసు. నీవెవరు కుమారుడివి? ఎవరబ్బాయి నువ్వు నాకు తెలుసు కానీ ఎందుకు మమ్మల్ని ప్రశాంతంగా ఆడుకునేది కాక ఆడుకోవాలంట. ఒంటి మీద ఉన్న కాకి డ్రెస్ వేసుకుని వచ్చాడు కానీ రయ్యా నువ్వు మా అన్నయ్య కొడుకు కాదా, నువ్వు మా పలానాడో కొడుకు కదా, మాకు తెలిసి ప్రశాంతంగా ఉన్న మొక్కలో ఏదో కాలక్షేపం కూడా ఆడదామని దూరం వచ్చావు. నువ్వు కథ వదిలిపెడతావు నువ్వు అంటే ఆయన వదిలిపెట్టడానికి వచ్చాడా వదిలించడానికి వచ్చాడా? నీకు పట్టిన చెడు వ్యసనాన్ని దుర్వ్యసనాలను వీటిని బట్టే కదా ఇంట్లో తిండి లేదు పిల్లలకి, వీటిని బట్టే కదా భార్యకు వస్త్రాలు లేవు, వీటిని బట్టే కదా కుటుంబంలో సమాధానం లేదు. పోలీసు వాడు విడిచిపెడతాడా? చెప్పండి. పొరపాటును కూడా విడిచిపెట్టడం. ఇది లోకానికే ఇంత ఘనతైతే లోకమునే కలగజేసి లోకాన్నే ఏలుచున్న సర్వాధికారి అయిన దేవునికి మనం ఎలా భయపడాలి? అర్థమవుతుందా? లోకాన్ని ఏలుచున్న సర్వాధికారికి మనమేంటి ఎలా భయపడాలి? ప్రతి క్షణము ప్రతి సెకండ్ కూడా భయపడుతూ ఉండాలి. చెబుతుంది ఇది ఏమంటుంది? నేను ఎవరైనా బాధ పెడతా, మా బతుకులే బాధ పెడతాం. హృదయమా ఏంటి రాగుతో చెప్పు ఏమంటుంది? మా జీవితం ఏంటి? మా అడ్రస్ ఏంటి తెలుసా?
ఎదుటి వారి బ్రతుకులను బాధ పెట్టిన మాట్రస్. ఏమంటారు మాట్రస్ ఏంటంటే ఎదుటి వారు ఎవరైనా చక్కగా పచ్చగా బతుకుతుంటే ఆ పచ్చగా బతికే వారు పాడు చేయడమే మా జీవితం. ఎవరైనా కాస్త నిన్ను ప్రభు ఆరాధిస్తున్నారనుకో, ప్రభు కాదు ప్రభు నీకేం చేశాడు అనిపించడమే మా బ్రతుకు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వీళ్ళు కాస్త ప్రభువుని మర్చిపోయి ఎక్కడ తిరిగిపోతారు? లోకం వైపు తిరిగిపోతున్నారు, లోక మర్యాదల వైపు తిరిగిపోతారు, లోకాచారంలో అడుగులు పెట్టి అడుగులు వేసుకుంటా మడుగుల్లో కొట్టి వెళ్ళిపోతున్నారు. అది కాదు క్రైస్తవ జీవితం. వాడు నిన్ను బాధపరుస్తున్నాడు, నీకు బలహీనమైన ఆలోచన పుట్టించాడు, ఇది దేవుని చిత్తము కాదు అని ఎరిగి ఏం చేయాలి? ప్రార్థన. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. నేను బాధపరుచుకుంటాను స్వామి, నువ్వు వదిలేయా. ప్రభు చేస్తున్నాడా? ప్రభు ఏమంటున్నాడు అక్కడ? ఎందుకనగా ఆయన పవిత్రాత్మ ఈ మనిషిని విడిచిపోమని వారితో చెప్పారు. మరియు ఆయన నీ పేరేమని వారిని అడుగు. వాడు నా పేరు సేన ఏలయనగా. స్తోత్రం కలుగును గాక. దేవుడు మాట్లాడటం ప్రారంభించాడు దాంతో. నీలో ఉన్న చీకటి సంబంధిత దేవుడు మాట్లాడటం ప్రారంభిస్తే ఆ చీకటి లెక్క చెప్పి దేవునికి అది మనల్ని విడిచి వెళ్ళిపోయింది. మనం అనుకుంటున్నాం ఏంటో కలవరం, ఏంటో బాధ, ఏంటో కలిసి రావట్లేదు. కలిసి రావాడు ఫస్ట్ ఎవరి వైపు చూస్తాడు చెప్పండి? కలిసి వచ్చేవాడు వైపు చూస్తాడు. కలిసి రానివాడు ఎవరి వైపు చూస్తున్నాడు? కలిసి వచ్చేవాడు ఎవరి వైపు చూస్తాడు? కలిసి వచ్చేవాడు ఎవరి వైపు చూడు. కలిసి రానివాడు ఎవరి వైపు చూస్తున్నాడు చెప్పడమ్మా? కలిసి వచ్చేవాడు వైపు చూస్తాడు. కలిసి రానివాడు ఎవరి వైపు చూస్తాడు? కలిసి వచ్చేవాడు వైపే. కలిసి వచ్చిన వాడు ఎవరి వైపు చూస్తాడు? వాడు ఎవరి వైపు చూడు. అతను ఎలాగ కలిసి వచ్చిందో, అతనికి ఎలాగ కలిసి వచ్చిందో, అతని జీవితం ఏంటో అతనికి తెలుసు. కాబట్టి జీవము కలిగిన దేవుడి వైపు చూస్తుంటే మనకు నెమ్మది ఉంది, ఆదరణ ఉంది. మన బంధకాలన్నీ తెగిపోయి మన బ్రతుకు పాప బ్రతుకు కాదు, మన క్రొత్త జీవితం, మనకు క్రొత్త పేరు పెట్టబడింది. మన క్రొత్త జీవితంలో ఉన్న సంగతిని మనమే జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరో నీకు వచ్చి ప్రతి పూట స్పూన్ పెట్టి అన్నం తినిపించడం తిరిగిపోయాడు. ప్రతి పూట నువ్వు వరాకుండి ఇలా ఉండి వెనకాల అటు ఇటు నిన్ను ప్రోత్సహించడు. నువ్వు తినేదేంటి? అన్నమేగా గడ్డ. ఎందుకు అన్నం గడ్డ చెప్పండి. నేను తినేదైతే అన్నమే గడ్డిగా. ఇప్పుడు నేను అన్నం తింటున్నా, నాకేం తెలియాలి? ఏం చేయాలని చెప్పండి? నేను ఎలాగ ప్రవర్తించాలో, ఎలాగ నడవాలో నాకు తెలియాలి. దేవుని నామము నెరిగి దేవుని రుచి చూసి దేవునితో ఉంటున్న మన జీవితానికి ఎందుకు లోకపు సంఖ్యలు కావాలి? ఆ సంఖ్యలో ఒకసారి తెప్పబడి వేస్తున్నాము. అబ్బాయి మళ్ళీ ఎందుకుంటే సంఖ్యలు, మళ్ళా ఎందుకంటే జీవితం. మేము ఒకడం కాదయ్యా, మేము ఒకడము. ఎంతమంది ఉన్నారంట? మేము అనేకులమని చెప్పి తమను ఆ దేశం నుండి కోరవేద్దని ఆయన మిమ్మల్ని బతిమాలు. ఎక్కడి నుంచండా? ఇల్లు మాకు బాగుందయ్యా, గ్రేటే, కానీ దేశమే బాగుందట. ఆ దేశంలో జనులందరూ బాగున్నారు. వీళ్ళు మాత్రం సపరేట్గా సమాధానం ఉంచి వాడి జీవితాన్ని పాడు చేస్తున్నారు. మిగతా వారంతా దేవుని ఎరగక బ్రతుకుతున్నారు. స్తోత్రం కలుగుతుంది. గెరసిన దేశంలో యేసుక్రీస్తు వారు అడుగుపెట్టే వరకు అక్కడ ఏమి లేదు, దేవుని యొక్క శక్తి లేదు. స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. సరిగ్గా సరైన దైవజనుడు మీకు తగలకే మీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. ఈ మధ్య వినపడుతున్న వార్త సువార్త ఏంటంటే కృప పొందుకో, నువ్వు దీవించబడతావు. ఎలా దీవించబడతావు? కృప ఎలా పొందుకోవాలి? చెప్పేవారికి సిగ్గు లేదు, వినేవారికి సిగ్గు లేదు. కృప పొందుకోవాలంటే నీవు పరిపూర్ణంగా యేసుక్రీస్తు నామములో నువ్వు చేయుచున్న హేయమైన పనులన్నీ విడిచిపెట్టాలి. పాస్టర్ల
చేస్తారంటే విశ్వాసం ఏం చేస్తారండి? దేవుని పేరిట నీవు బ్రతకాల్సిన క్రమం, విధానం. నువ్వు చచ్చిపోయిన తర్వాత నీకు ఎవడెత్తాడు బ్యాకప్? నువ్వు చచ్చిపోయిన తర్వాత కాస్ట్లీ లిఫ్ట్కి ఎవడు పోతాడు నీ పెదాలకి? చెప్తావా? లెటర్ రాసి చచ్చిపోతావా? లెటర్ రాసి చచ్చిపోతావా? పలానా చోట నా లిఫ్ట్కి ఉంది, నా పెదాలకి రాయిపోతే నా పెదాలు నిద్రపోయేటప్పుడు బాగావు, పోయి పెట్లో నేను చూసుకుంటూ ఉంటాను చెప్పి రాసి చచ్చిపోతావా? చెప్పండి. నా హెయిర్కి రంగేసి పెట్లో పెట్టే జీవితావా? ఎన్ని చేసినా ఎంత చేసినా ఆత్మీయ అందము కావాలి. హల్లెలూయా. ఆత్మీయ అందం ఎలా ఉండాలంటే అది పరిశుద్ధ వాక్య చేత అలంకరించబడితేనే ఆత్మీయ జీవితానికి అందం కలిగింది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరి జీవితానికి? పరిశుద్ధ జీవితానికి అందం కావాలి. అందమునిచ్చేది దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యం. సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, సర్వాన్ని ఏలుచున్న మహారాజు ఆయన ఎదుట కాలు పెట్టగానే ఎవరు భయం వేసింది? ఎవరు భయం వేసింది? యవనస్తుని చక్కగా మంచి ఇంటిగా చేసుకుని వాడుకుంటున్న యవనస్తు జీవితంలోనే ఉన్న ఈ దురాత్మలను చేయం చేసుకుని సాగిలి పడి నమస్కారం చేసి, దేవుని కుమారుడా నాతో నీకేమి, దయచేసి నన్ను ఇంత బతకని. ఎవరి కుమారుడు? ఇందా చెప్పుకోను కదా, ఆడేదేమో మేము పేకాట, మా అన్నయ్య కొడుకుని మాకు బాగా తెలిసి చదువురా ఊరుకుంటాడా? ఒంటి మీద కాకి ఊరుకొనిస్తుందా? ఊరుకోలేదు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అగ్ని రథముల చేత అగ్నితో నింపబడిన సర్వశక్తుడైన దేవుడు మనం ఆరాధించే దేవుడు. మన దేవునికి పాపం అంటే ఇష్టం లేదండి. లోకపు జీవితం అంటే ఇష్టం లేదు. నువ్వు లోకపు సంఖ్యల చేత బంధింపబడ్డావా? యేసు నామములో విడుదల కలుగును గాక. నీ హృదయానికి లోకపు బంధకాలు ఉన్నాయా? యేసు నామములో బంధకాలు తెగిపోను గాక. ఆయన ఏమంటున్నాడు? మీ పేరేంటంటే నా పేరు ఏం చెబుతున్నాడు? నా పేరు చెప్పండి, చదవండి. మరియు ఆయన నా పేరు సేన ఏలయనగా మేము అనేకులను చెప్పి తమను ఆదేశమును తోలవేద్దని ఆయనను మిగిలి బతిమాలుకొని అక్కడ కొండ దగ్గర పందులు పెద్ద మంద మేయుచుండెను కనుక ఆ పందులలో ప్రవేశించినట్లు వాటి వద్దకు పంపుమని ఆ దయ్యములు ఆయన బతిమాలుకొనెను. ఇప్పుడు గెరసేన దేశంలో సంపద ఏంటంటే పందులే సంపద. గెరసేన దేశంలో సంపద ఏంటి? పందులే వారి ఆస్తి. ఇప్పుడు ఆ పందులే చచ్చిపోతే ఆ ఊర్లోకి రాణిస్తారా? ప్లాన్ చేశారా? ప్లాన్ ఎంత బాగుంది. అర్థమవుతుంది మీకు? ఇక్కడ అర్థమవుతుందా? వాడు ప్లాన్ లో ఎంత పెద్ద ప్లాన్ చేశాడు. గెరైసన దేశములో సంపద పందులు పెద్ద మందం వేస్తా ఉన్నాయి. మేము ఆ మందలకు మమ్మల్ని ఆజ్ఞాపించంటే ఈయన కూడా ఏం చెప్పాడు? గనుక ఆ పందులలో ప్రవేశించినట్లు మమ్మల్ని వాటి వద్దకు పంపమని వాటి యొద్దకు పంపమని ఆ దయ్యములు ఆయన బతిమాలుకొనెను. యేసు వాటికి సెలవీయగా ఆ అపవిత్రాత్మలు వాటిని విడిచి పందులలో ప్రవేశించారు. ప్రవేశింపగా ఇంచుమించు 2000 సంఖ్య గల ఆ మంద ప్రపాతం నుండి సముద్రపు దారిని ఒడిగా పరిగెత్తుకొని పోయి సముద్రంలో పడి ఊపిరి తిరగక చచ్చెను. ఆ పందులు మేపుచున్న వారి పోయి పట్టణంలో గ్రామంలోనూ ఆ సంగతులు తెలియజేసింది. జనులు జరిగినది చూడబెట్టి యేసునద్దకు వచ్చి, నేను సేన అను దెయ్యములను పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై
కూర్చుండినట్టు చూచి భయపడిరి. స్తోత్రం కలుగును గాక. ఇలా బ్రతుకులు సిగ్గుందండి. వీళ్ళకి ఏమాత్రమైన ఆలోచన ఉందా? ఏ మాత్రమైన ఇంగిత జ్ఞానం ఉందా? చూడండి, జ్ఞానం లేదు వాళ్ళకి, ఇంగిత జ్ఞానం అంతకన్నా లేదు. అరే మా అన్నయ్య కొడుకు ఏంట్రా, నిన్న దాకా బట్టలు కట్టుకునేది ఏంటి, ఇప్పుడు బట్టలు కట్టుకున్నాడు, ఎలా ఏం జరిగింది అని అడుగుతున్నాడా? వాడు బట్టలు కట్టుకున్నందుకు భయపడ్డారంట. స్తోత్రం కలుగును గాక. బట్టలు లేకుండా సంఖ్యలుగా రక్తం కారుకుంటా పిచ్చి పిచ్చిగా మాట్లాడుకున్నప్పుడు భయపడదా? ఇప్పుడు వాడు బాగుపడిన తర్వాత భయపడ్డారు. భయపడి ఏం చేస్తున్నారు? జరిగినది చూచిన వారు దెయ్యములు పట్టిన వారికి కలిగిన స్థితియు పందుల సంగతి ఊరి వారికి తెలియజేయగా తమ ప్రాంతమును విడిచిపోమని వారు ఆయనను బతిమాలు కొనసాగి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తున్నారు? యేసు ప్రభువు ఏమంటున్నారు? అయ్యా బాబు, వాడిని బాగు చేయమని మేము అడగలేదు, వాడిని బాగు చేయమని మేము ఎదురు తీసుకురాలేదు. నీవెవరో ఎందుకు వచ్చావో మాకైతే తెలియదు, కానీ నీవైతే ఇప్పుడే మా దేశాన్ని విడిచి వెళ్ళిపో. స్తోత్రం కలుగును గాక. బాగు చేసే దేవుని వద్దంటున్నారు. జీవితాలను మేము బాగు చేస్తాము, దేవుని వాక్యం బాగు చేస్తుందంటే నీ వాక్యం మాకు అక్కర్లేదు. మాకు తాగటం ఇష్టం, జూదమాటం ఇష్టం, వ్యభిచారం చేయటం ఇష్టం, దొంగతనం చేయటం ఇష్టం, అక్రమ సంబంధాలు పెట్టుకుని బ్రతకడం ఇష్టం, మేము వేసేలాగా మాట మాకు ఇష్టం అని వాళ్ళంతా ఈనాడు దైవ దేవుని వాక్యానికి విరోధంగా నిలుస్తున్న వారు ఎందరో తెలుసా? దైవ దేవుని వాక్యానికి విరోధంగా మాట్లాడుతున్న వారు ఎందరో తెలుసా? లెగుస్తున్నారు కానీ యేసు నామములో వారు అంశపడతారు. దేవుని పిల్లలారా, వారి మాటని నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకుంటే నువ్వు పాతాళంలో, అగ్నిలో. చాలా మంది అంటారు ఎమోషన్ అండి. క్రైస్తవ జీవితంలో ఎమోషన్ వచ్చి వారిని మబ్బు పెడుతున్నారండి. ఎమోషన్ వస్తానికి నువ్వు చిన్నపిల్లడు కాదు. ఇది దేవుని సువార్త, సత్యపు వార్త. పరిశుద్ధ గ్రంథం తప్పని, ఈ సువార్త లేఖనంలో ఉన్న మాటలు అసత్యమని రుజువు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు, కానీ రుజువు చేయలేకనే కూర్చుంటున్నారు. వెళ్ళిపో, నువ్వు గిరేసిన దేశంలో మా వద్దు. అరే బాగుపడ్డాడే మా బంధు, మా అన్నయ్య కొడుకు, మా తమ్ముడు కొడుకు బాగుపడ్డాడే, మా మేనగారు బాగుపడ్డాడే, వాడు ఇప్పుడు దాకా బాగులేదే, ఆసుపత్రులు తిప్పాము నయం అవ్వలేదే, మాంత్రికుల దగ్గర తిప్పాము నయం అవ్వలేదే, మా ప్రయత్నాలను మేము చేసే నయం అవ్వలేదే, ఈయనెవరు ఇలాగే వచ్చి అలాగే బాగు చేశాడని ఆశ్చర్యపడ్డారా? ఆశ్చర్యపడక భయపడిపోయి వెళ్ళిపోరు. వాళ్ళకి కావాల్సింది యేసు క్రీస్తు ప్రభు వారి పట్టణంలో ఉండడానికి వీళ్ళు. చాలా మంది రోజుల్లో హృదయాల్లో ప్రభువును ఉంచుకోవడం లేదు, దేహంలో దేవుని వాక్యాన్ని ఉంచుకోవడం లేదు. అలంకరణకి ప్రాముఖ్యమైతే దేవుడి దగ్గర ఉండడు, ఆశీర్వాదం నీ దగ్గర ఉండదు. నీ బ్రతుకు మనుషుల దగ్గర ఒకలాగా, దేవుని దగ్గర ఒకలాగా. గుళ్ళో కొండగా బయట బలపరుపు కదా, అలాగైతే మనం బ్రతకడం కూడా అనవసరం. మనం ఎవరు కూడా బ్రతకాలి? చూడండి, తమ ప్రాంతమును విడిచిపోమని వారు ఆయనను బతిమాలు కొనసాగిరి. ఆయన ధోని ఎక్కినప్పుడు దెయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద తననుండనిమ్మని ఆయనను బతిమాలుకుని గాని ఆయన వారికి సెలవీక నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీవు చేసిన కార్యములన్నీ వారికి తెలియజెప్పమని ఆయనను దేవుని స్తోత్రం కలుగు. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపోలిలను ప్రకటింపల ఆరంభింపగా అందరూ ఆశ్చర్యపడి దేవుని స్తోత్రం కలుగును గాక. దెకపోలిలలో ఈ దురాత్మలు పట్టిన యవనస్తులు విడిపించబడిన సంగతి చెబుతుంటే దెకపోలిలో దేవుని మాటలు ఆశ్చర్యపోతున్న స్తోత్రం కలుగును గాక. గెరసేన పట్టణంలో దెకపోలికి ఒక ప్రాంతం. దేవుడు అయ్యా నువ్వు వెళ్ళు సువార్త చెప్పు, నువ్వు కూడా రక్షించబడ్డావు, నువ్వు కూడా బంధకాలు శ్రమపడ్డావు, నువ్వు వెళ్ళి నీ సొంత దెకపోలిలో నువ్వే సాక్ష్యం ఇస్తున్నావు,
నీ సొంత జనుల మధ్య నువ్వేమి మాట్లాడుతున్నావు? నువ్వేం మాట్లాడుతున్నావు? నీ సాక్ష్య జీవితం ఏంటి? గ్రహించు. పెళ్లికి వెళ్ళేటప్పుడు